ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ రెండవ రోజు మన యొక్క అంశంగా హెలెన్ రోజ్వేల్ గారి జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుంటాం. సాధారణంగా మిషనరీస్ అంటే ఎక్కువగా పురుషులే ఉంటారేమో అనుకుంటారండి, కానీ కాదు. ఎంతోమంది స్త్రీలు యేసుక్రీస్తు ప్రభు నిజరక్షకునిగా అంగీకరించి మిషనరీస్గా మారి ఎంతో గొప్ప సేవ చేశారు. అందులో ఒకరు హెలెన్ రోజ్వేల్ గారు. ఈరోజు ఈమె జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుంటాం. హెలెన్ రోజ్వేల్ గారు 1925వ సంవత్సరం యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్ దేశంలో జన్మించారు. వీరి తండ్రి గారి పేరు మార్టిన్ రోజ్వేల్. ఈమె ఒక మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించారు. మరి క్రిస్టియన్ ఫ్యామిలీ అయినప్పటికీ అంత లోతైన విశ్వాసంలో ఉన్నటువంటి కుటుంబం కాదు. ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఒక మంచి ఎడ్యుకేషన్ని వారు చిన్నప్పటి నుంచి కూడా తీసుకుని వచ్చారు. ఒక మంచి ఎడ్యుకేషన్ బాగా చదువుకునేవారు. 1945వ సంవత్సరంలోనే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో న్యూహాన్ కాలేజ్లో ఆమె మెడికల్ స్టూడెంట్గా జాయిన్ అయ్యారు. అప్పట్లో మెడికల్ స్టూడెంట్ అంటే మహిళలు ఎక్కువగా వెళ్ళేవారు కాదంట. ఆమె చదివినటువంటి కాలేజ్లో 250 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో 225 మంది పురుషులు ఉండేవారండి. కేవలము 25 మంది మాత్రమే ఫీమేల్స్ ఉన్నారు. ఇందులో మరలా 4th ఇయర్ వచ్చేటప్పటికి 13 మంది డ్రాప్ అవుట్స్ అయ్యారు. అంటే ఫైనల్గా ఆ యొక్క ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళలో కేవలము 12 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. అందులో ఒకరు హెలెన్ రోజ్వేల్ గారు. ఎందుకండి ఇంత తక్కువ మంది ఎంబీబీఎస్ కోర్స్కి మహిళలు వస్తున్నారంటే, ఇదే ప్రశ్నను ఆమెను అడిగినప్పుడు వారు చెప్పారంట, జెండర్ డిస్క్రిమినేషన్. ఎప్పుడైతే ఈ మేల్ ఫిమేల్ డిస్క్రిమినేషన్ ఏదైతే చాలా ఎక్కువగా ఉందని, అప్పట్లో మమ్మల్ని ఎంతగానో ఇబ్బందులకు గురి చేసేవారని, దానివల్ల ఎంతోమంది స్త్రీలు ముఖ్యంగా మెడికల్ స్టూడెంట్స్గా డాక్టర్ ప్రొఫెషన్లోకి వచ్చేవారు కారని వారు చెప్పేవారంట. మరి ఈమె చిన్నతనం నుంచి కూడా ఆ కాలేజ్ లెవెల్ వరకు అంత గొప్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి కాదండి. కానీ ఒకానొక రోజు ఒక క్రిస్మస్ టైంలో ఒక పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి ఈమె ఎంతగానో బలపడ్డారంట. ఆయన చెప్పినటువంటి వాక్యం, యేసుక్రీస్తు ప్రభు నీ పాపముల నిమిత్తము ఆయన మరణించాడు అని చెప్పినటువంటి ఆ ప్రసంగం ద్వారా ఈమె ఎంతగానో బలపడి దేవుని విశ్వాసంలో ఎదిగినట్లుగా ఆమె తెలియజేశారు. మరి ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఎంతో బాధతో వేదనతో ఈమె రూమ్లో బెడ్ మీద పడుకుని ఆమె దేవునికి ఈ రకంగా ప్రార్థిస్తున్నారు. లార్డ్, ఇఫ్ యు ఆర్ ట్రూ గాడ్, దెన్ షో యువర్ సెల్ఫ్ టు మీ. నువ్వు నిజంగా దేవుడవైతే నీవు నాకు కనపరుచుకో అని చెప్పి ఆమె ఎంతో దుఃఖంతో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆమె గోడ వైపు చూసిందో అక్కడ ఒక వాక్యం ఉందంటే, అక్కడ రాయబడినటువంటి మాట, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ ద గాడ్. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ ద గాడ్ అనేటువంటి మాట అక్కడ ఉందంటే, ఆ వాక్యం ద్వారా ఈమె ఎంతగానో బలపడిందంట. ఆ వాక్యం మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 46వ కీర్తన 10వ వచనం. ఓరకుండుని నేనే దేవుడనని తెలుసుకున్నది అనేటువంటి మాట. ఈ వాక్యం ద్వారా ఆమె ఎంతగానో బలపడినట్లుగా తెలియజేసింది. ఆ రోజు నుండి దేవునితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని, దేవునితో ఆ పర్సనల్ రిలేషన్షిప్ని ఆమె బిల్డ్ చేసుకున్నట్లుగా చెప్పారు. నిజంగా వాస్తవంగా కూడా మరి ప్రతి ఒక్క విశ్వాసకి దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం ఉండాలండి. కానీ ఈ రోజుల్లో అది చాలా తక్కువ మనకు కనిపిస్తుంది. మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నారు, మేము విశ్వాసాలు చెప్పుకుంటున్నారు, కానీ దేవునితో ఆ వ్యక్తిగత సంబంధం ఉండట్లేదు. దేవునితో ఆ పర్సనల్ రిలేషన్ వారు కలిగి ఉండట్లేదండి. కేవలము వారు సండే టు సండే క్రిస్టియన్స్గా మాత్రమే ఉంటున్నారు. కొంతమంది అయితే క్రిస్మస్ టు క్రిస్మస్ క్రిస్టియన్స్గా మాత్రము, బిలీవర్స్గా మాత్రమే ఉంటున్నారు. అంటే ఏంటంటే వారు ఆదివారం మందిరానికి వస్తారు, దేవుని వాక్యం వింటారు, మరలా ఆదివారం వరకు దేవుని ప్రస్తావన ఉండదు, దేవుని వాక్యం ఉండదు, ప్రార్థన చేసిన అనుభవం ఉండదు, మరలా సండే మరలా మందిరానికి వస్తారు. మరి కొందరైతే క్రిస్మస్ టైంలో చాలా యాక్టివ్గా ఉంటారు, ప్రార్థనలో వాళ్ళు పాల్గొంటారు, మరలా క్రిస్మస్ టైం వచ్చేంత వరకు కూడా దేవుని మందిరం వైపు కానీ దేవుని వాక్యం వైపు కానీ వారు చూడరు.
మరి ఇలాంటి వ్యక్తులుగా ఉంటే ఆ యొక్క దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ని మనం ఎలా బిల్డ్ చేసుకోగలుగుతామండి? ఎప్పుడైతే మనకి దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండదో అప్పుడు మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోలేము, దేవుని వాక్యాన్ని మనం గ్రహించలేము, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుని దాని ద్వారా మనం అడుగు ముందుకు వేయలేము. మరి ఆనాటి నుండి కూడా ఈ హెలెన్ రోజ్వేర్ గారు దేవునితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగా వారు చెప్పారు. ఆ తర్వాత ఆమె కేంబ్రిడ్జ్ ఇంటర్ కాలేజ్ క్రిస్టియన్ యూనియన్లో జాయిన్ అయ్యి అనేకమైన ప్రేయర్ మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, ఆ యొక్క ఫెలోషిప్లో పాల్గొనడం, బైబిల్ స్టడీ చేయడం, ఎవాంజలికల్ ఈవెంట్స్లో పాల్గొనడం లాంటివి అనేకం ఆమె చేస్తూ వచ్చారంట. ఈ రీతిగా ఆమె ఈ యొక్క యూనియన్లో, ఇక క్రిస్టియన్ యూనియన్లో ఆమె జాయిన్ అయ్యి ఈ ప్రేయర్ మీటింగ్స్కి, ఈ బైబిల్ స్టడీస్కి ఆ యొక్క విశ్వాసంతో పాటు ఎప్పుడైతే ఆమె ముందుకు వెళ్తున్నారో, మరి బైబిల్లో రాయబడినట్టుగా ఐరన్ షార్పన్స్ ఐరన్ అన్నట్టుగా ఆమె విశ్వాసంలో ఎంతగానో బలపడ్డారంట. మరి బైబిల్లో కూడా ఆ మాట ఉంది. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనం. ఆ మాట మనం చదువుకుందాం. 27వ అధ్యాయము 17వ వచనం. ఇనుము చేత ఇనుము పదునమును, అట్లు ఒకడు తన చిలికానికి వివేకము పుట్టించును. ఈ రీతిగా మరి హెలెన్ రోజ్వేర్ గారు విశ్వాసంలో ఎంతో బాగా బలపడి, ఆమె ఎంత బలపడ్డారంటే అప్పటి వరకు ఒక మంచి డాక్టర్ నేను అవ్వాలి అనేటువంటి ఆ ఆలోచన నుండి ఒక మంచి మిషనరీగా నేను మారాలి, నేను చదివేటువంటి ఈ చదువు దేవుని సేవకు ఉపయోగింపబడాలి, నేను చదివేటువంటి ఈ చదువు ద్వారా నేను డబ్బులు సంపాదించుకోవడం కాదు కానీ అనేక మంది పేదవారికి, అనేక మంది క్రీస్తు ఎరగని వారికి దేవుని ప్రేమను పంచే విధంగా, దేవుని సేవను చేసే విధంగా నా చదువు ఉపయోగపడాలి అన్న ఒక మంచి ఉద్దేశంలోనికి ఆ విశ్వాసం ఆమె నడిపించింది. మరి ఒక మంచి మిషనరీగా మారాలి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత WEC అనేటువంటి ఆర్గనైజేషన్కి ఆమె ఒక అప్లికేషన్ని ఫైల్ చేశారు. WEC అంటే వరల్డ్ వైడ్ ఎవాంజలైజేషన్ క్రూసేడ్. 1920 నుంచి 1960 ఆ సంవత్సరాల మధ్యలో ఇది చాలా ఫేమస్ ఆర్గనైజేషన్, వరల్డ్ వైడ్ ఎవాంజలైజేషన్ క్రూసేడ్. ఈ ఆర్గనైజేషన్కి ఆమె ఒక అప్లికేషన్ పంపించారు. ఏమనంటే, నేను ఒక మెడిసిన్ కంప్లీట్ చేసేటువంటి డాక్టర్ని, మీరు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి ఒక మిషనరీగా మారి నేను దేవుని సేవ చేయడానికి, అక్కడున్న ప్రజలకి సర్వీస్ అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆమె ఒక అప్లికేషన్ పంపించారు. ఈ ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరూ కూడా మరి సెంట్రల్ ఆఫ్రికాలో కాంగో దేశానికి మీరు వెళ్ళగలరా అని చెప్పి ఆమెను అడిగినప్పుడు, నేను తప్పకుండా వెళ్తాను, ఆ కాంగో దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక మంచి సేవ నేను చేస్తానని చెప్పి వారితో చెప్పి, మరి చెప్పడం మాత్రమే కాదు, అక్కడ ఏ భాష అయితే వారు మాట్లాడుతున్నారో ఆ భాషను ముందే ఆమె కొంత సమయం, అంటే కొన్ని నెలల పాటు ఆ లాంగ్వేజ్ నేర్చుకుని, ఎందుకంటే లాంగ్వేజ్ రాకుండా అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడే కంటే కూడా ముందుగానే ఆ భాష నేర్చుకుంటే వారితో 1 సెకండ్ కూడా టైం వేస్ట్ అవ్వకుండా వారితో కమ్యూనికేట్ చేయొచ్చు, వారికి మంచి సర్వీస్ని, చక్కని సేవను చేయొచ్చు అనే ఉద్దేశంలో ముందుగానే ఆ ఫ్రెంచ్ భాషను, అప్పట్లో ఆ ఫ్రెంచ్ భాషను ఆ ప్రాంతంలో మాట్లాడేవారంటండి, ఆ ఫ్రెంచ్ భాషను చక్కగా నేర్చుకుని అక్కడ ఆ వాతావరణంలో ఎలాంటి వ్యాధులు వస్తాయి, ఆ వ్యాధులను ఏ రకంగా ట్రీట్ చేయాలి అనే ట్రైనింగ్ కూడా ఆమె ముందుగానే తీసుకుని, ఆ తర్వాత 1953 సంవత్సరంలో WEC వారు ఈమెను ఆ యొక్క సెంట్రల్ ఆఫ్రికా, ఆ కాంగో దేశానికి ఈమెను పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమె చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు. ఎంతోమంది ఆ యొక్క స్త్రీలకు ఈమె డెలివరీస్ చేశారు. ఎంతోమంది స్త్రీలు మరి పిల్లలకు ఆ యొక్క ప్రసూతి సమయంలో సరైనటువంటి ఆ యొక్క మెడికల్ ఫెసిలిటీస్ లేక, డాక్టర్స్ లేక, హాస్పిటల్స్ లేక, సరైనటువంటి ఆ యొక్క నాలెడ్జ్ లేక ఎంతోమంది స్త్రీలు, ఎంతోమంది బిడ్డలు చనిపోతున్నటువంటి సమయంలో మరి నిజంగా ఈమె అక్కడికి వెళ్ళి అనేక మంది స్త్రీలకు డెలివరీ చేసి వారి ప్రాణాలను కాపాడారండి. ఒక మంచి గైనకాలజిస్ట్గా ఆమె అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది మహిళలకు, ఎంతోమంది బిడ్డలకు ఆమె మంచి వైద్యాన్ని ఇవ్వగలిగారు. అంత మాత్రమే కాదండి, ఆమె ఇంకా అక్కడ ఎంతో సర్వీస్ చేశారు.
అక్కడ ఎన్నో హాస్పిటల్స్ని కట్టించడంలో, ఎన్నో మెడికల్ ట్రైనింగ్ సెంటర్స్ని నిర్మించడంలో, ముఖ్యంగా లెప్రసీ పేషెంట్స్ మధ్యనే ఉండి వారికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడంలో హెలెన్ రోజ్వేర్ గారు ఎనలేని సేవను ఆమె అందించారు. కాబట్టి సాధారణంగా సేవ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి వర్డ్ బేస్డ్ మినిస్ట్రీ, రెండవది లవ్ మినిస్ట్రీ. ఈ వర్డ్ బేస్డ్ మినిస్ట్రీ అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడం ద్వారా, దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించడం ద్వారా వారు ఆ యొక్క సేవను జరిగిస్తారు. రెండవది లవ్ మినిస్ట్రీ. ఈ లవ్ మినిస్ట్రీ అంటే ఏంటంటే దేవుని ప్రేమను క్రియారూపంలో వారు చూపించడం. అది ఒక మెడికల్ అసిస్టెన్సీ, అంటే ఆ మెడికల్ ఫెసిలిటీస్ ద్వారా ఇవ్వడం ద్వారా కానీ, లేకపోతే ఒక మంచి విద్యను వారికి అందించడం ద్వారా కానీ, వారి జీవితాలను బాగు చేసే విధంగా చేసేటువంటి ఆ యొక్క సేవ, దాన్ని లవ్ మినిస్ట్రీ అంటారు. ఈమె అక్కడ లవ్ మినిస్ట్రీ చేశారు. ఎంతోమంది అక్కడ అనేక రోగాలతో బాధపడుతున్నటువంటి అనేక మందికి ఈమె ఎంతో గొప్ప వైద్యాన్ని అందించారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు అసలు వెల్ ట్రైన్డ్ డాక్టర్ ఎలా ఉంటారో కూడా తెలియదంట. అప్పట్లో 2 లక్షల మందికి ఒక్క ఆమె డాక్టర్, అదే హెలెన్ రోజ్వేర్ గారు. అలా ఎంతో సేవను ఆనాడు ఆ ఆఫ్రికా ప్రాంతంలో, ఆ కాంగో దేశంలో ఆ యొక్క ప్రజలకు ఆమె అందించింది. అంత మాత్రమే కాదండి, అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ ఆఫ్రికన్ ఉమెన్ అందరినీ కూడా సమకూర్చి వారందరికీ ఆ యొక్క మెడికల్ ట్రైనింగ్లో ఆమె మంచి ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఫస్ట్ ఎయిడ్ ఏ రకంగా చేయాలి, మినిమం మెడికల్ ట్రీట్మెంట్ ఏ రకంగా ఇవ్వాలి అనే విషయాల్లో అక్కడ ఉన్నటువంటి మహిళలకు మంచి ట్రైనింగ్ ఇచ్చి ఎంతో సేవను వారి ద్వారా చేయించినట్లుగా కూడా మనం చూడొచ్చు. మరి ఈ రీతిగా సేవ చేస్తున్నటువంటి సమయంలోనే కాంగో దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడైతే ఈ కాంగో దేశానికి స్వాతంత్రం వచ్చిందో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఈ రెబల్స్ వీళ్ళందరూ కూడా అంతర్గత యుద్ధాలు చేయడం ప్రారంభించారు. దేశమంతా కూడా అల్లర్లతో, దేశమంతా కూడా ఆ యొక్క గొడవలతో, వివాదాలతో, యుద్ధాలతో ఉన్నటువంటి సమయంలో ఈ గవర్నమెంట్ వారు, ఆ గవర్నమెంట్ రన్ చేస్తున్న వారు హెలెన్ రోజ్వేర్ గారు చేస్తున్నటువంటి సేవలను వారు ప్రశంసించుకున్నారని, వీళ్ళు ప్రోత్సహిస్తున్నారని కోపంతో రెబల్స్, ఎవరైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పోరాడుతున్నారో, ఎవరైతే ఈ యొక్క రెబల్స్ ఉన్నారో, వీరు మెడికల్ ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి హెలెన్ రోజ్వేర్ గారిని ఇంకా అనేక మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి సుమారు 5 నెలల పాటు వారిని దారుణంగా హింసించారంట. హెలెన్ రోజ్వేర్ గారిని అయితే మరి ఎంతో దారుణంగా, శారీరకంగా కూడా ఆమెను హింసించారంట, మానభంగం కూడా చేశారు. మరి అలాంటి భయంకరమైనటువంటి ఆ వేదంలో ఆమె దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఆమెతో ప్రత్యక్షంగా స్వరం ద్వారా దేవుడు మాట్లాడేటండి. ఏమనంటే, హెలెన్, నీ మీద పడుతున్నటువంటి ఆ ప్రతి దెబ్బ, ఆ ప్రతి గాయము, అది నీ మీద పడట్లేదు, నా మీద పడుతుంది. నీ జీవితాన్ని, నీ శరీరాన్ని నాకు అప్పగించు, నేను విడిపిస్తాను అని చెప్పి దేవుడు ఆమెను బలపరిచినట్టుగా, వాక్యం ద్వారా దేవుడు బలపరిచినట్టుగా, ఆ తర్వాత ఆ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ నేషనల్ ఆర్మీ ఈ రెబల్స్ అందరినీ పట్టుకుని వారిని శిక్షించి హెలెన్ రోజ్వేర్ గారిని అక్కడి నుంచి తీసుకెళ్లి ఇంగ్లాండ్ దేశానికి పంపించినట్లుగా మనం చూస్తాం. మరి ఇక్కడతో మరి ఆమె చేసినటువంటి సేవ ముగిసిపోయిందేమో అని అనుకుంటాం. ఇంగ్లాండ్ దేశంలో కొంతకాలం ఉన్న తర్వాత ఆమె మరలా ఆఫ్రికా దేశానికి రావాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, వారి జీవితాలు, వారి కష్టాలను మరి ఈ హెలెన్ రోజ్వేర్ గారు చూసి ఎంతగానో చలించిపోయేవారండి. అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు, గర్భం దాల్చినటువంటి స్త్రీలకు సరైనటువంటి ఆ యొక్క మెడికల్ అసిస్టెన్సీ లేదు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు చనిపోతున్నారు, అక్కడ ఉన్నటువంటి బిడ్డలు చనిపోతున్నారు. వీరికి ఎలాగైనా మనం కాపాడాలి, వీరికి ఎలాగైనా మనం సేవను అందించాలి అనే ఉద్దేశంతో మరి ఏ దేశంలో ఉన్నటువంటి రెబల్స్ ఈమెను అవమానపరిచారో, ఎంతగానో బాధ గురి చేశారో, అయినప్పటికీ కూడా మరలా అదే కాంగో దేశానికి తిరిగి వెళ్ళి అక్కడే 20 సంవత్సరాల పాటు ఆమె ఆ యొక్క మెడికల్ సేవను అందిస్తూ వచ్చారండి. తన జీవితంలో మరి చివరి రోజుల వరకు కూడా అక్కడే ఉండి ఎంతో విశేషమైనటువంటి సేవను అందించారు హెలెన్ రోజ్వేర్ గారు. ఆ తరువాత 2016 సంవత్సరం
డిసెంబర్ 7వ తారీఖున నార్థర్న్ ఐర్లాండ్లో ఆమె ప్రభునందు నిద్రించారు, దేవుని చేరుకున్నారు. ఈ రీతిగా క్రీస్తు ప్రేమను క్రియారూపంలో ప్రపంచానికి చాటి చెప్పారు హెలెన్ రోజ్వేర్ గారు. ఎందుకంటే తన జీవితంలో ఎంతో సౌకర్యవంతమైనటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి, తను చదువుకున్నటువంటి ఆ గొప్ప ఎడ్యుకేషన్ని పక్కన పెట్టి, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఆ యొక్క ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ సౌకర్యాలన్నింటినీ పక్కన పెట్టి అక్కడికి వెళ్ళి ఎంతో సేవలు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు క్రీస్తు ప్రేమను పరిచయం చేశారు హెలెన్ రోజ్వేర్ గారు. ఆ క్రమంలో ఆమెకు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో గాయాలు, ఎన్నో అవమానాలు జరిగినప్పటికీ వాటన్నిటిని పట్టించుకోకుండా కేవలము దేవుని వాక్యాన్ని మాత్రమే ఆమె తన హృదయంలో పెట్టుకుని ఎంతో సేవలు అందించారండి. హెలెన్ రోజ్వేర్ గారు తన జీవితంలో ఎంతో మంది స్త్రీలను ఆమె ఎంకరేజ్ చేశారు. వారందరినీ కూడా చదువు వైపు, ఎడ్యుకేషన్ వైపు ఆమె ఎంకరేజ్ చేశారండి. ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితాలు కూడా వీరి జీవితము హెలెన్ రోజ్వేర్ గారు ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచారు. మరి ఇది ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి మిషనరీ. రేపటి దినము మరొక మిషనరీ గురించి అయితే మనం ధ్యానించుకుందాం. ఒకవేళ ఇంకా మీరు ఎవరైనా మీ ప్రార్థన విజ్ఞాపనలు మీరు తెలియచేయకపోతే వాటన్నిటినీ ఈ యొక్క వాట్సాప్ ద్వారా లేదా మొబైల్ కాల్ ద్వారా మీరు తెలియచేయాలని నేను కోరుతున్నానండి. ప్రతిరోజు వాటన్నిటిని కూడా పెట్టి మేము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మీ ప్రార్థన విజ్ఞాపనలను మాకు తెలియచేయండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినండి, ప్రతిరోజు ప్రార్థించండి, మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి, దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించండి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.